హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్ రివ్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే రివ్యూ ఏంటో తెలుసా? కూలీ నెంబర్ 5821. సో ఈ సినిమా కూలీ ఏదైతే ఉందో మనకి రిలీజ్కి వస్తుంది అన్నప్పటి నుంచి అంటే ప్రమోషన్స్ ఏ లెవెల్లో చేశారో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా కూలీ మీద ఒక మంచి హైప్ అయితే ఉంది. ఆ హైప్కి ఎక్కడా కూడా మనల్ని డౌన్ చేయకుండా లోకేష్ కనకరాజ్ గారు ఆయన డైరెక్షన్లో వచ్చిన ఫిలిమ్స్ అంటేనే మనకి అమేజింగ్ అని చెప్పాలి. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. అలాంటి సినిమానే ఈ కూలీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో క్యారెక్టర్స్ ఎవరెవరు ఏ క్యారెక్టర్లో ఎంత బాగా చేశారో చూద్దాం. సో మనందరికీ తెలుసు రజనీకాంత్ గారు 50 ఇయర్స్ ఇన్ ఫిలింలో కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఈ సినిమాలో రజనీకాంత్ గారు ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఆయన స్వాగ్, ఆయన స్టైల్ అసలు ఏంటండి, ఆయన చూస్తుంటే మనకి ఒకప్పుడు అంటే 20-30 ఇయర్స్ ఉన్న రజనీకాంత్ గారేమో అనిపిస్తుంది. ఆయనకి ఇప్పుడు ఎంతో ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ 70 ఇయర్స్ అన్నట్టు అనిపించదు మనకి. ఆయన లిటరలీ ఆయన నడుచుకుంటూ ఆయన స్వాగ్ మనందరికీ తెలుసు. ఆ బీడీ తాగే స్వాగ్ కానీ అది కానీ అమేజింగ్గా ఉంది. అసలు చూస్తుంటే మనకి విజిల్ వేస్తూనే ఉంటాం సినిమా అంతా కూడా. అండ్ మనం అందరికీ తెలుసు మన్మధుడు అంటే మనకు గుర్తొచ్చేది నాగార్జున గారు. అలాంటి నాగార్జున గారిని విలన్ రోల్లో, సైమాన్ రోల్లో చూస్తుంటే అంటే ఆయన లుక్స్ ఒక స్టైలిష్ విలన్ ఎలా ఉంటారో మనకి ఈ సినిమాలో చూసామన్నమాట. ఎంత స్టైల్గా ఉన్నారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, ఆయన నడిచే వాకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఆయన సిగరెట్ లైట్ చేసే స్టైల్ అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్ కూడా అమేజింగ్ ఉందని చెప్పాలి. అండ్ నేను ఒక క్యారెక్టర్ గురించి అంటే డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి. ఈ క్యారెక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మొత్తం మూవీ మొత్తంలో కూడా. అంటే మనందరికి అంటే నేను ఎవరనేది రివీల్ చేయను, బట్ మీకు ఒక చిన్న హింట్ లాంటిది ఇస్తాను. మనందరికీ బాగా హిట్ అంటే ఈ సినిమాలో బాగా హిట్ అయిన సాంగ్ మౌనిక. ఆ స్టెప్స్ కూడా బాగా వైరల్ అయినాయి. ఆ స్టెప్స్లో వేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ సినిమాను ఒక ఆట ఆడిస్తాడని చెప్పాలి. సో నేను ఇంతవరకే చెప్పాను, ఐఎమ్ నాట్ ద స్పాయిలర్, గుర్తుపెట్టుకోండి. అండ్ రిమైనింగ్ క్యామియో రోల్స్లో వచ్చినటువంటి ఉపేంద్ర గారు అవ్వచ్చు, అలాగే అమీర్ ఖాన్ గారు అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా 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 బాగా చేశారు. వాళ్ళు ఎంటర్ అయిన సీన్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనందరికీ తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఏ లెవెల్లో ఇస్తాడో, బక్కడో కానీ ఎరగదీస్తాడని చెప్పాలి. ఆయన రజనీకాంత్ గారు ఫిలిమ్స్ అంటేనే ఒక రేంజ్లో ఇస్తారు. అలాంటిది ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒక పీక్స్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. అండ్ మెయిన్గా అమీర్ ఖాన్ రోల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఓకే నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఏమైనా ఉండొచ్చేమో కానీ ఈ సినిమాలో అయితే ఇక్కడ వరకు కొంచెం తక్కువగానే ఉంది. అండ్ మెయిన్గా మనం కూలీ అనే టైటిల్కి వీళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. అసలు ఏంటి కథ, ఈ సినిమా మొత్తం కూడా ఎక్కడ తిరుగుతుంది అంటే సత్యరాజ్ గారు. సో సత్యరాజ్ గారి చుట్టూతా ఈ కథ మొత్తం తిరుగుతుంది. అసలు ఏంటి సత్యరాజ్ గారు, అసలు సత్యరాజ్ గారికి రజనీకాంత్ గారికి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు వీళ్ళిద్దరూ అసలు ఎవరు అనే ప్రశ్న అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్యలోకి సైమన్ ఎందుకు వచ్చాడు, సో ఈ మొత్తం వీళ్ళ క్యారెక్టర్స్ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ఇంకో మాట్లాడుకోవాల్సింది హీరోయిన్స్ మనం చూసుకుంటే రెబ్బా జాన్ అవ్వచ్చు, అలాగే శృతి హాసన్. రెబ్బా జాన్ది చాలా తక్కువ క్యారెక్టరే ఉంది, ఎక్కడా కూడా అంటే ఆ రోల్కి తగ్గట్టుగా ఆమె ఓకే చేసింది, కానీ ఇంకా కొంచెం పెంచుంటే బాగుంటుందేమో అనిపించింది. బట్ శృతి హాసన్ తనైతే త్రూఅవుట్ మూవీ కూడా తన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది సినిమాని. అండ్ మెయిన్గా మనకి సినిమాలో మొత్తం కూడా ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ యూనివర్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాంతోనే వెళ్తూ ఉంటాం. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ల్యాగ్ అనిపించింది, బట్ ఓకే మనం సెకండ్ హాఫ్లో అంత ల్యాగ్ అయినా సరే కూర్చొని చూసేస్తే సినిమా అంతా కూడా ఒక సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ అనిపించదు, బోర్ అనే ఫీలింగ్ అయిన తర్వాత కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంతే. అండ్ మెయిన్గా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఉంది, పవర్ హౌస్. మనందరికీ తెలుసు పవర్ హౌస్ అంటే ఏంటో, బట్ చాలామందికి తెలియదు ఏంటి పవర్ హౌస్. మనకి థీమ్ సాంగ్ కూడా ఉంది, పవర్ హౌస్ థీమ్ సాంగ్. అసలు ఏంటి పవర్ హౌస్ అనుకుంటున్నారా? సినిమా చూడండి, డెఫినెట్లీ మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్పను జై బాలయ్య అంతే. సో ఇవన్నీ పక్కన పెడితే సినిమా అయితే చాలా బాగుంది. ఒక కామన్ ఆడియన్ అవ్వచ్చు, లేకపోతే ఒక మాస్ ఆడియన్ అవ్వచ్చు, ఎవరైనా సరే కూర్చుని ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే ఒక ఎంజాయ్ చేసే ఫిలిం, ఒక మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5 అయితే ఇస్తాను. మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.